సాధారణంగా చదువులలో మనం లెక్కలేసుకుంటాం. ఏం చదివాం? 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ, పీజీ, అలాగే డబుల్ పీజీల తర్వాత ఎంఫిల్ చేసామా, పిహెచ్డీ చేసామా, డబుల్ పిహెచ్డీలు చేశారు, ట్రిపుల్ పిహెచ్డీ చేశారు. అదే సమయంలో రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి వాళ్ళ మైలురాళ్ళు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఇది ఆయన 1995 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారి నుంచి పార్టీని తీసుకుని ముఖ్యమంత్రి అయితే, ఆ తర్వాత 99లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు, 2014లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. టోటల్గా 20 ఏళ్ళు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇది ఒక తరహా రికార్డు. అట్లాగే వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా గెలుచుకొచ్చింది కేసీఆర్. ఇట్లాంటి ఒక రికార్డు. అట్లాగే యాత్రలు, పాదయాత్రలు, వీటిలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర తొలిదైతే ఆ రికార్డుని బద్దలు కొట్టింది చంద్రబాబు. అయితే చంద్రబాబు రికార్డుని షర్మిల బద్దలు కొడితే షర్మిల రికార్డుని, జగన్మోహన్ రెడ్డిని బద్దలు కొడితే జగన్మోహన్ రెడ్డి రికార్డుని బద్దలు కొట్టాలనుకున్నట్టు లోకేష్ మధ్యలో